హలో గైస్, నేను మీ సూపర్ మోహన్ కృష్ణ అని మాట్లాడుతున్నాను. ఈరోజు డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని స్వీట్ మెమరీ అయితే మనకు గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది. మీకు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న ఈ తినిపించారు లేదా ఈ విషయం నాకైతే తెలియదు. ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు వాటిని వదిలేస్తున్నాను. లేకుంటే చిన్నప్పుడు నా టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి తినాలని నాకు కూడా అనిపిస్తుంది కుదరటంలో. ఇప్పుడైతే అవి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు తిన్నారో లేదని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? నేను కూర్చొని ఈ పై సైడ్ వచ్చి ట్యూబ్ లైట్ ఉంది, ఆ ట్యూబ్ లైట్ పై నుంచి కింద పడతాయి. చూడండి, ఇక్కడ చూడండి. నేను ఎక్కడ కూడా వదిలిపెట్టను. నా ఊరికి ఏంటంటే ఊరికి అట్లాగా కొంచెం అట్లా పని కొట్టాలి అనిపించినప్పుడు కొట్టుకుంటా ఉంటున్నాను టైంపాస్గా. ఇక్కడ ఇప్పుడు పడతాయి కొన్ని, అవి మీరు చూడగానే మీకు అర్థం అవుతుంది. పడింది చూపిస్తాను. చిన్న అది అటు పడ్డం అటు ఎగిరిపోతున్నాయి. చూడండి బాగా చూడండి. అర్రే ఫోకస్ చేయలేకుండా కెమెరా కొట్టడానికి చిన్నదిగా ఉందన్నమాట. చూడండి, అంతకంటే నేను బాగా తీయలేకున్నాను. రెక్కలు కనించేస్తే మీకు ఫస్ట్ టైం చూడొచ్చు. అక్కడ గోడ దగ్గర ఆ చేపలట్టు పక్కన అన్నీ తిరుగుతూ ఉన్నాయి. నేనైతే డోర్ లాక్ చేసేస్తున్నాను, ఎందుకంటే లోపలికి వచ్చేస్తే ఇబ్బందిగా ఉంటుంది చెప్పి. రెండు ట్యూబ్ లైటు ఇక్కడ జాగ్రత్తగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు బయటికి వెళ్తాం రండి. ఇప్పుడు చూడండి, ఇది మా సెక్యూరిటీ ఆఫీసు. ఈ ఆఫీస్ దగ్గర ఈ లైట్ దగ్గర ఇవి వచ్చి ఉన్నాయి. పైన ఎన్ని ఉన్నాయో కింద కూడా అన్నీ ఉన్నాయి. శుద్ధంగా వాటిని నేర్చుకుని ఇంటికి వెళ్ళినా నేను అనుకున్నది జరగద్ది, కానీ నేను డ్యూటీలో ఉన్నాను. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మీరు ఈ చిన్నప్పుడు తినున్నారా లేదా, వీటి పేర్లు అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలిసిన చెప్పండి. వీటి పేర్లు వచ్చి ఉసిళ్ళు. ఈ తినడం వల్ల ప్రయోజనం అవుతుంది. ఆ ప్రయోజనం పెద్దవాళ్ళని అడగండి, మీ పెద్దవాళ్ళని వాళ్ళు చెప్తారు మీకు. ఓకే, ఈ లైట్ దగ్గర ఎట్టే ఉన్నాయి. ఆ లైటు చీకట్లో ఆడ కనిపిస్తుంది కదా, బయట ఉంది. అది అంటే రోడ్డు మా గేటు అవతల సైడ్ ఉంది, అక్కడ కూడా చూడండి. చిన్న జూమ్ చేస్తాను. ఆ లైట్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. వీటిని ఎట్ట పట్టుకోవాలంటే చిన్న దోంతారు తీసుకొని దోంతారుతో ఒక్కసారి ఓపెన్ చేసి మరి లాక్ చేసేస్తున్నారు. అప్పుడైతే మరిగిన పట్టుకోగలుగుతాం. ఈ లైట్ దగ్గర కూడా వాళ్ళ పైన పడతాం. నేను లైట్ ఆపమంటున్నారు. లైట్ చేస్తే అసలు వాళ్ళకి ఏం కనిపించదు. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. చిన్నప్పుడు మీరు తిన్నారా తినలేదా ఆ విషయాన్ని మీరు నాకు చెప్పండి క్లారిటీగా, ఓకేనా? ఇందాక అన్ని లేవు, ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అదే ఆ లైట్ కింద నేను చూడండి జూమ్ చేస్తాను మీ అందరి కోసం. కాలు కింద పడతా ఉన్నాయి. రెక్క నుడిపోయి కనిపిస్తున్నాయా? చూడండి, నుడిపోయి ఆ లైట్ల కాడకు వచ్చి అంతలా గుర్తుకొని కింద పడిపోయి రెక్కలు కొట్టుకొని జంటలుగా తిరగడానికి కోసం ఇవి వచ్చింది అనుకుంటున్నాను. నిజమే కదా ఫ్రెండ్స్? రెక్కలు ఉన్నప్పుడు అటు సంబంధం ఉండదు, రెక్కలు పిల్లలు చూడు జంటలుగా ఉన్నాయి. అదే సంగతి. ఎందుకు వచ్చారో లైట్ కాడికి, అసలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నాను. నాకు ఈరోజు ఆన్సర్ వచ్చేసిందో. అక్కడ పోయి కుర్చీలంటి చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగానే ఉంటే మనం ఎదుర్కొన్నా కొంచెం బాగుంటుంది. రేచను చిన్నగా ఉన్నాయి.